అందరికీ నమస్కారం అండి. నా పేరు బి అల్వేల్ మంగ. నేను హెల్త్ వర్కర్ గా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను. గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది ఆ ఏజ్ పిల్లలకి ఎక్కువ వస్తుంది అనమాట. ఆ ఏజ్ గ్రూప్ వల్లనే మనం టార్గెట్ ఎందుకు చేసినామంటే ఆ ఏజ్ గ్రూప్ లో ఆ వ్యాక్సిన్ ఇప్పిస్తే ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి రాకుండా ఉంటది అనమాట. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మన మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లో కీసర పిహెచ్సి అనేది ఉంటది. ఎందుకంటే మన ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో అందరూ అడుగుతున్నారు వ్యాక్సిన్. రొటీన్ గా మేము బుధవారం శనివారం పిల్లలకు వ్యాక్సిన్స్ ఇస్తుంటాం. ఈ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి మా దగ్గరకు వచ్చి ఏమడుగుతారంటే ఎప్పుడు ఇస్తారు హెచ్పివి వ్యాక్సిన్, ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. చాలా పబ్లిక్ వాళ్ళకి తెలియదు, మనం రొటీన్ లో ఇస్తామని అనుకుంటున్నారు. బట్ ఇది రొటీన్ లో ఇవ్వము. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ కి ఒకటి కోల్డ్ చైన్ అనేది ఉంటది. ఐఎల్ఆర్ లో మనం దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం ఆ వ్యాక్సిన్ కాబట్టి ఫీల్డ్ లెవెల్లో తీసుకొచ్చి ఇవ్వడానికి ఉండదు. బుధవారాలు శనివారాలు వచ్చి ఇస్తారా? మొన్న మా దగ్గర 20 మంది వచ్చి అడిగారండి హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తే ఎప్పుడు ఇస్తారని. ఫీల్డ్ లెవెల్లో మనము ఇవ్వడానికి ఉండదు కాబట్టి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే మదర్స్ తీసుకొచ్చి పిల్లలకి ఇప్పియాలి. ఏదన్నా వ్యాక్సిన్ తర్వాత ఏదన్నా చిన్న చిన్న పరిణామాలు ఎదురైతే ఇక్కడ వైద్యాధికారి ఉంటారు కాబట్టి ఏదున్నా మేడం గారు చూసుకుంటారు. సో ఖచ్చితంగా తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇప్పియాలి. దీనివల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. థ్యాంక్ యూ.